ఓకే సార్, ఆ ట్రిప్నే వెళ్ళేసి వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అను, నువ్వు ఇక్కడ నాతో గంట బయటకు వస్తావా? 1 అవరా? షూర్. బయటికి బయట పద. ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. అసలు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావురా? ఎందుక ప్రేమించేమని ఎందుకు లవ్ చేస్తున్నావు అని అడగకూడతాను, ఎంత లవ్ చేస్తున్నావా అని అడగాలి. భూమి ఆకాశం సగం తిడుతున్నాయను, ఇంత బరువు మోయలేమో అని, అంత ఉంది ప్రేమ. బాలు, నీకు గుర్తుందా నువ్వు నాకు 10th లో ప్రపోజ్ చేసినప్పుడు? అప్పుడు నేను నిన్ను తిట్టాను, కానీ నువ్వు అవేమీ లెక్క చేయకుండా నాకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నావు. మళ్ళీ ఇంటర్లో ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు కూడా తిట్టాను. తర్వాత కూడా నువ్వు ఆగలేదు. వారం వారం నువ్వు నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చినప్పుడల్లా నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఎందుకే అతను అంతలా వెయిట్ చేస్తున్నావు అని. అసలు నీకు ప్రేమించే మనసే లేదా? కానీ బాలు, నీకు ఒకటి తెలుసా? 10th లో నువ్వు నాకు ఫస్ట్ టైం ప్రపోజ్ చేసినప్పుడే నేను నీకు పడిపోయానురా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అది నీతో పాటు నాకు కూడా కలిగింది. కానీ అప్పుడు నేను చిన్నపిల్లను కదా, ఆ భయం నన్ను ఆపి నిన్ను తిట్టేలా చేసింది. మళ్ళీ ఇంటర్లో మా ఇంటికి వచ్చినప్పుడు ఆ నిమిషం, ఆ క్షణం నిన్ను గట్టిగా హగ్ చేసుకోవాలనిపించింది. కానీ అప్పుడు మన ఇద్దరి ఆశయాలు అడ్డుపడ్డాయి. నువ్వు అనుకోవచ్చు, కానీ ఇప్పుడు ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని. ఆడపిల్లని కదా, మాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే నా బాలు ఇంకా నా వెంట పడుతుంటే ఆ అనుభూతి, ఆ ఫీలింగ్స్ పొందాలనిపించింది. కానీ నిన్న నీ మాటలు విన్న తర్వాత నేను ఎంత తప్పు చేస్తున్నానో నాకు అర్థమైంది. ఇంకా ఒక్క క్షణం కూడా ఆగకూడదు అనుకున్నా. అందుకే నా మనసులో దాగింది చెప్పాలనిపించి. చెప్పను. ఇప్పుడైనా చెప్తావా? ఐ లవ్ యూ. అమ్మాయిల్ని హగ్ చేసుకున్నప్పుడు చెయ్యి నడుము మీద పెట్టాలి. లోకమంతా ఓ వైపున్న, నేనేమో నీ వైపున్న. ఏమైంది ఈ వేళ, నాకేమైందే ఈ వేళ. నిన్నే చూడాలనిపిస్తుంది, జీవితమంతా నీకై అంది నా ప్రాణం. ఈ లోకం అది విన్నవా నా నేస్తం.
నా హృదయపు గమ్యమా నాలోని మౌనమా నువ్వు నిన్నటి నా కలవో నెడు నిజమైపోయావే నన్ను తడిపిన వర్షమా నా పాటకు రాగమా ఈ జీవితమో వరమా ఈ జన్మకు చాలమ్మా లోకమంతా ఓ వైపున్నా లోకమంతా ఓ వైపున్నా నేనేమో నీ వైపున్నా ఏమైంది ఈ వేళ నాకేమైందే ఈ వేళ నా కంటి రెప్పవలే నిన్ను కాపాడుకుంటానే కన్నీరై నువ్వు వస్తే కలనైనే ఎదురవుతా నిన్ను మరిచే క్షణమొస్తే ఆ క్షణమే ఎదురైతే నా శ్వాసను విడిచాకే అది సాధ్యం అవుతోందే లోకమంతా ఓ వైపున్నా లోకమంతా ఓ వైపున్నా నేనేమో నీ వైపున్నా ఏమైంది ఈ వేళ నాకేమైందే ఈ వేళ నిన్నే చూడాలనిపిస్తుంది జీవితమంతా నీకై అంది తప్పదురా, బాస్ ఆర్డర్. 3 డేసే కదా, ఓకేనా? బాయ్. బాయ్. తొందరగా వచ్చేయ్. ఓకేరా, బాయ్. బాయ్. బాయ్ బాలు. అంతా సవ్యంగా ఉన్న సమయంలో 3 రోజులు బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అది నా ఓల్డ్ ఫ్రెండ్స్. అసలే మందు అలవాటైన నాకు వాళ్ళు ఇంకా రెచ్చగొట్టారు. వేరే విషయాల్లో కూడా నాకేమీ అర్థం కావట్లేదు. తనక్కడ, నేనిక్కడిలా. తప్పనిపిస్తుంది, బట్ తప్పుకోవట్లేదు. ఏమేమో చేస్తున్నాను, ఏవేవో చూస్తున్నాను. నన్ను నేనే మోసం చేసుకుంటున్నానేమో అనిపిస్తుంది. బాలు, పూర్తిగా చెడిపోయి ఉన్నాను. పాపం పిచ్చిది, నన్ను నేనే అనుకుంటుంది. ఒకడైపోతాయా ఇంకోటి తెచ్చు. అయిపోయింది మామ, తీసుకుంటా. నా జీవితంలో మొదటి ఘట్టం ఈరోజే అనిపించింది. లోపల సీను ఉంటాడు, పెద్ద మెంటలోడు. నువ్వు ఇచ్చేసి రావే ప్లీజ్. ఓకే. తొందరగా రా. హా. లోపట ఏం చేస్తుంటాడో ఏమో.
రే బాలు, నువ్వు చాలా గ్రేట్ రా. ఎందుకో తెలుసా, నువ్వు నాకన్నా బక్కగా ఉన్నా కూడా ఎక్కువ తాగేవరా. కానీ నాకు ఒక బాధ వేస్తుంది. నీకేం చూడడానికైనా నేనున్నాను, నువ్వు ముందు, నీ వెనకాల నేను. ఏమే ఏమైంది? లోపల బాలు ఉన్నాడు, వాడు నన్ను చూస్తే లేట్ అవుతుంది, నువ్వే ఇచ్చేసిరా. పిచ్చిదానా? బాలు, నువ్వు తాగుతున్నావేంటి? ఈ మనిషి నిన్ను కూడా చెడగొట్టేశాడా? నువ్వు వచ్చింది దేనికి వచ్చావు? డబ్బులు ఇవ్వడానికా, క్లాస్ వేయడానికా? డబ్బులు తెచ్చాను, తీసుకో. థ్యాంక్స్. లెక్క పెట్టకు, కరెక్ట్ గానే ఉన్నాయి. నువ్వు కరెక్ట్గా తెస్తావని నాకు తెలిసే. ఛీ, నీకో సంగతి తెలుసా బాలు? కింద అను ఉంది, తను కూడా పైకొస్తే నిన్ను ఈ పరిస్థితిలో ఇలా చూస్తే తను నిన్ను పిచ్చిగా నమ్ముతుంది. అనుని మోసం చేయకు ప్లీజ్. నువ్వు వచ్చిన పనేంటి? నువ్వు తీసుకునే క్లాస్ ఛీ, ఏంటి? మీ చావు మీరు చావండి. ఇలా రే బాలండి, నేను ఉన్నాను కదరా. రే అరే బాలు, రే. ఈ మనుషులేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. హాయ్ అను, హాయ్ బాలు. లోపల రావచ్చుగా. ఆ, లేదు, టైం అవుతుంది, వెళ్ళాలి. నెక్స్ట్ టైం. బాయ్. ఓకే ఓకే బాయ్. ఓకే. ఆ రోజు తన కళ్ళల్లో చూశాను, నేను బాలునేనా? అదవుతుంది, ఈ టైంలో వెళ్తే బాగోదే. ఏం పర్లేదు, నువ్వు రా, చూపిస్తా. అబ్బా.